హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాట్లాడ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్ వచ్చేసి బ్యూటీ టిప్ అనమాట. టమాటా ప్యూరీతో మనం ఫేస్ ప్యాక్ని ఏ విధంగా మనం ప్రిపేర్ చేస్తామో మన ఛానల్ వస్తుంది, కంప్లీట్గా వాచ్ చేసేయండి. సో ఏదైనా మనం ముందు ఒక ఫేస్ ప్యాక్ ఏర్పాటు చేసుకునేటప్పుడు ముందు మనం క్లీనింగ్ అనేది చేసుకోవాలండి. ఫేస్ని క్లీనింగ్ ప్రాసెస్కి వచ్చేసి ఫస్ట్ స్టెప్ అనమాట మనం చెప్తుంది క్లీనింగ్ వచ్చేసి 1 టేబుల్ స్పూను టమాటా ప్యూరీ వేసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూను శనగపిండి, చిటికెడు పసుపు, అలానే 1 టేబుల్ స్పూను కర్డ్, వీటన్నిటిని బాగా మిక్స్ చేసేయండి. సో ఇలా స్మూత్గా రావాలన్నమాట మనకి. సో దీన్ని మనం హ్యాండ్స్కి కానీ ఫేస్కి కానీ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఫస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ అనమాట ఇది. ఇలా అప్లై చేసి ఒక 10 మినిట్స్ ఉంచేసేయండి. డ్రై అయినాక కూల్ వాటర్తో వాష్ చేసేద్దాం. సో చూసారు కదండి, డ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనం కూల్ వాటర్తో వాష్ చేసేద్దాం. సో ఇలా సాఫ్ట్గా ఉన్నటువంటి టవల్తో మనం క్లీన్ చేసేసుకోండి. సో నేను క్లీన్ చేశాను, చూసారా ఎలా వచ్చిందో. క్లీనింగ్ అయిపోయింది. సో క్లీనింగ్ అయిపోయింది కదా. సెకండ్ వచ్చి స్క్రబ్బింగ్ అనమాట. అలానే టమాటా ప్యూరీని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అలానే బియ్యం పిండి 1 టేబుల్ స్పూను. మీరు బియ్యం పిండి ప్లేస్లో షుగర్ అయినా అప్లై చేసుకోవచ్చు. అలానే ఒక చిటికెడు పసుపు, అలానే పచ్చిపాలు 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. మంచి స్క్రబ్బింగ్గా పనిచేస్తుంది అనమాట. దీన్ని అంతా కూడా మళ్ళీ స్మూత్గా మెల్ట్ చేసేయండి. సో ఇలా వస్తుందన్నమాట. దీన్ని ఇప్పుడు నేను హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తాను మీకు. చూసారు కదా, ఇలా అప్లై చేసి చక్కగా మసాజ్ చేయండి. ఒక 10 మినిట్స్ ఉంచేసి డ్రై అయిపోతుంది. అప్పుడు మళ్ళీ వాష్ చేసుకుందాం. మంచి స్క్రబ్బింగ్ అనమాట నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. సో 10 మినిట్స్ అయిపోయింది కదా, వాష్ చేద్దాం. సో చూసారు కదండి ఎంత స్మూత్గా వచ్చిందో. రింకిల్స్ ఏమన్నా ఉంటే రింకిల్స్ కూడా పోతాయి అన్నమాట మనకి. ఇప్పుడు ఫేస్ ప్యాక్ ఏర్పాటు చేద్దాం. ఇప్పుడు టమాటో ప్యూరీ ఫేస్ ప్యాక్ కాబట్టి 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. మనం 2 టేబుల్ స్పూన్స్ వేసామండి టమాటా ప్యూరీ. అలానే 1 టేబుల్ స్పూను శనగపిండి లేనిదే అసలు ఫేస్ ప్యాక్లు ఏముండవు మనకి. అలానే కర్డ్ 1 టేబుల్ స్పూను, అలానే 1 టేబుల్ స్పూన్ గంధం పొడి. వీటన్నిటిని చక్కగా మిక్స్ చేయండి. క్లీనింగ్ స్క్రబ్బింగ్ అయిన తర్వాత ఫేస్ ప్యాక్ అనమాట ఇది. ఇలా తయారవుతుందండి మనకి ఫేస్ ప్యాక్ స్మూత్గా. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆయిలీ స్కిన్ వాళ్ళు వచ్చేసి మిల్క్ యాడ్ చేసుకోండి, డ్రైగా ఉన్న స్కిన్ వాళ్ళు వచ్చేసి పెరుగు యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని నేను హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తాను. దీన్ని కూడా ఒక 10 మినిట్స్ ఉంచి వాష్ చేసేయండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో హ్యాండ్. ఇలానే ఫేస్కి కూడా అప్లై చేసుకోండి. మనం వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నింటిలో కూడా మన ఫేస్ని మంచి హెల్తీగా ఉంచడానికి ఛాన్స్ ఉంటుందండి. ఎక్కువ టమాటాలు వచ్చేసి విటమిన్ ఏ, విటమిన్ సి ఉండడం వల్ల మనకి పింపుల్స్ కానివ్వండి, బ్లాక్ హెడ్స్ కానీ, వైట్ హెడ్స్ కానీ ఇవేవి కూడా దానిదనమాట. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.